నమస్తే వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని వ్యాఖ్య. పార్టీలో ఎప్పుడు యువ రక్తం కావాలన్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్పగానే బాత్రూంలో కాలు జారి పడుతున్నారని ఎద్దేవా. ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం పార్టీ ఎన్నడూ వెనుచూపలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 43 ఏళ్లుగా సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లుగా తెలిపారు. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు నాయుడు తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాలలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పసుపు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీకి మనమంతా వారసులమే కానీ పెత్తందారులం కాదని అన్నారు. టీడీపీని లేకుండా చేస్తామన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. కార్యకర్తలు కేవలం కాగితాలు ఇస్తే పదవులు రావని క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి సీఎం చంద్రబాబు నాయుడు పాదాభివందనం తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా, ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా అని కొనియాడారు. రైతన్నుల కన్నీరు తుడిచి వెన్నంటే ఉన్న జెండా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా అని ప్రశంసించారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి కులానికి న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ లేని సంస్కృతి గత 5 ఏళ్లలో చూశామని, ఆస్తుల విధ్వంసం జరిగిన, రాజకీయ హత్యలు చేసిన, ఆర్థిక మూలాలు దెబ్బతీసిన కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. మనందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు. గాని ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు, 43 సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైనుండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనమని, పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా వాటిని బద్దలు కొట్టాలన్న టీడీపీకే సాధ్యమని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 43 ఏళ్ల క్రితం టీడీపీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించారని అన్నారు.
43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూస్తామని, ఎన్నో సంక్షోభాలు చూస్తామని, ఎన్నో కష్టాలు వచ్చినా ఎత్తిన జెండాను దించకుండా పార్టీకి కాపు కాసింది పసుపు సైన్యం అని అన్నారు. పార్టీ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేస్తారని, వారే మన ధైర్యమని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన పసుపు సైన్యానికి లోకేష్ హ్యాట్స్ తెలియజేశారు. 2019 వరకు చూసిన రాజకీయాలు ఒక్కతైతే 2019 నుంచి 2024 వరకు చూసిన రాజకీయాలు వేరన్నారు. అరాచక పాలనను ఎదుర్కొన్నామని తెలిపారు. దేవాలయంగా భావించిన టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. క్రిమినల్ మైండ్ కే భయపడలేదని, ఈ కామెడీ పీసులకు భయపడతామా అంటూ వ్యాఖ్యలు చేశారు. 4 ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వ్యక్తికి ఈ రోజు ప్రతిపక్ష హోదానే లేకుండా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి 0 తీసుకొచ్చామని తెలిపారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి, మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు, మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 94% సాధించాం. 58% ఓట్ షేర్ సాధించాం. అందరం కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపాకి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అంతేకాదు, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. టీడీపీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పారు. P4 విధానంతో అన్ని వర్గాలకు సాంప్రదాయత కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అంటున్న పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం ముస్తాబైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 43 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఇటు ప్రజల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడారు, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలా చూస్తారు? ఈరోజు 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ రోజు రాజకీయ అనిశ్చిత ఉండేది, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అలాగే
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని, రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని, కార్మికుల యొక్క ఆవేదన వాళ్ళ పడుతున్న ఇబ్బందుల్ని ఆయన దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందండి 1982. మరి ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు, అడుగు మడుగులెత్తినటువంటి రోజులు, ఆర్థికంగా చాలా స్థిరపడినటువంటి ఆయన పొజిషన్, ఆయన స్థితి. అలాంటిది కాదని నిజమైన సంతోషాన్ని ప్రజాసేవలోనే పొందొచ్చని ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఈ పార్టీ స్థాపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ మూలాలు చాలా పవిత్రమైనటువంటి పునాదుల మీద నిర్మాణం చేయబడింది. కనుకనే ఈ పార్టీ ఆచంద్రార్కం 43 సంవత్సరాలుగా ఆయన ఆశయాల్ని, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ తన భుజస్కంధాలపై వేసుకొని మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడిపిస్తున్నారు. ఏ రోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇటు ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. మాకు యువ నాయకత్వం కొరవైంది అనుకున్న సమయానికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రావడం, ఈరోజు యువ నాయకత్వంతో, యువ రక్తంతో పార్టీని నింపినటువంటి పరిస్థితి. కనుకనే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగే అనుభవం ఉన్నటువంటి గత 43 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతున్నటువంటి మా బలం కార్యకర్తలు, నాయకులు ఉండడం మాకు అదృష్టం. కనుక ఈ సందర్భంగా మా నాయకులందరికీ కూడా తెలియజేసేది, మనమందరూ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లోని యువ నాయకత్వం యొక్క ఆలోచనలోని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా జయం ముందు ఆ నాయకత్వం యొక్క జయం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా నడుమిగించి పార్టీతో నడవాలని, చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, నూతన సంవత్సరం సందర్భంగా P4 అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొస్తున్న పరిస్థితి ఎలా ముందుకెళ్ళబోతుంది? అసలు P4 యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? తెలుగుదేశానికి వెనకబడినటువంటి వర్గాలు, అనగారినటువంటి వర్గాలే మాకు వెన్నుముక్కండి. ఇంతవరకు సంక్షేమాన్ని తీసుకురావడం, ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షను ఆయన పెట్టింది ఆయనే. ఈరోజు ఎవరెవరో క్లెయిమ్ చేసుకుంటున్నారు, కానీ ఆయన పెట్టారు. 4,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. సంక్షేమాన్ని తీసుకువెళ్తూ, అలాగే రాజకీయ చైతన్యం కల్పిస్తూ, రాజకీయ చూడండి ఎంతోమందికి అనగారినటువంటి వర్గాల వారికి, వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ పదవులు ఇచ్చి, సీట్లు ఇచ్చి, మినిస్టర్స్ చేసి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మేము సంక్షేమం చేసాం, రాజకీయ చైతన్యం చేసాం. ఈరోజు P4 ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధించాలి, అటు వెనకబడినటువంటి వారికి, అనగారినటువంటి వారికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టడం జరిగింది. సో P4 యొక్క లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కనుక ఇబ్బందుల్ని పక్కన పెట్టి తెలుగుతో ముందుకు తీసుకువెళ్ళాలి. వెనకబడినటువంటి వారికి ప్రైవేట్ పార్టిసిపేషన్తో మనం వాళ్ళని గొప్పగా చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో P4 యొక్క లక్ష్యం ఆర్థిక స్థిరత్వం. ఈ దేశంలో మరి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరాలంటే ఇటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించి ముందుకు వెళ్ళాలని మా పార్టీ ఆలోచన చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కనుక అది సాధించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, అదేవిధంగా ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, మా మహిళా సోదరుమణులకి, అభిమానులకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా మనం నిర్ణయాలు తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు కనుక, యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచన కూడా అదే కనుక, మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు సాధించే వరకు కూడా మీరందరూ కూడా కృషి చేయాలి, సహకారం అందించాలని చెప్పి ప్రతి నాయకుడు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటికే కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని కొంచెం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ స్పీచ్ కూడా చాలా ఉర్రూతపరిచినట్టు ఉంది. అదేవిధంగా నవ్యాంధ్ర సాధన కోసం తామంతా కృషి చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, అదేవిధంగా నాయకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విజన్ 2047 ఉందో ఆ విజన్ 2047 లక్ష్యంతోనే పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పల్లా శ్రీనివాస్ అయితే పలుపునిచ్చిన పరిస్థితి ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.
తిరువూరు పంచాయతీని అధిష్టానం చూసుకుంటుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ స్పష్టం చేశారు. చిన్ని వెంట తిరువూరు మాజీ ఇన్ఛార్జ్ దేవదత్ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తిరువూరు అంశం చర్చాంశంగా మారింది. ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమని చిన్ని అన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోబెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు. తిరువూరు వరుస వివాదాలపై ఇప్పటికే నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలు సేకరించిందని, ఆ నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అధిష్టానం దృష్టిలోకి అటువంటి సమస్యలు లేదు. ఇవాళ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరం కూడా ఈ పండగ వాతావరణంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బాగోగుల్లో తెలుగుదేశం పార్టీ ఉందని అందరూ కూడా హర్షాతి వ్యక్తం చేయడం వల్లే మాకు ఇటువంటి భారీ మ్యాండేట్ వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రజల మనసుల్లో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 43 వసంతాల్లో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించడంలో పోరాడుతున్నాం. అటువంటి గణనీయమైన పాత్ర పోషించడం వల్లే తెలుగు ప్రజలు ఇవాళ చూశారు. చాలా పార్టీలు అధికారం కోల్పోగానే ప్రభగోల్పోయే పరిస్థితి దేశం మొత్తం మీద. అధికారం కోల్పోయిన కార్యకర్తలను ఎన్ని కేసులు పెట్టి వేధించినా, కార్యకర్తలను హింసించినా, నాయకుల మీద కేసులు పెట్టినా మా నాయకులు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో తిరగబడి ప్రజలు కూడా తిరగబడి తెలుగుదేశానికి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా పెట్టారో, సంక్షేమం, అభివృద్ధి, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, ఇవన్నీ తెలుగువారి ఆత్మవిశ్వాసంతో స్థాపించబడిన ఈ పార్టీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు రాబోయే 50 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఆ స్వర్ణాంధ్రప్రదేశ్లో గణనీయంగా ఉండబోతుంది. మేము నాయకులం, కార్యకర్తలం ప్రజలకు ఒకటే మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికీ సహకరించి P4 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించే విధంగా నాయకులం, కార్యకర్తలం కార్యోముఖులు అవుతామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పార్టీకి క్రమశిక్షణ కూడా ఎంతో ఇంపార్టెంట్గా ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చింది. క్రమశిక్షణ దాటుతున్న నేతల పట్ల కూడా ఎప్పుడు కఠినంగానే ఉంటూ వచ్చింది. తిరువూరు పదే ఈ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడానికి గల కారణాలు, దాన్ని ఎలా చూస్తాం అసలు? ఇప్పుడు తిరువూరు అనేది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ పండగ వాతావరణం. తిరువూరు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. సార్, మీ 3 మెన్ కమిటీ రిపోర్ట్ చేశారా అధిష్టానం? 3 మెన్ కమిటీ లేదు, ఇంకోటి లేదు, అసలు 3 మెన్ కమిటీయే లేదు. అధిష్టానం అందరి సూచనలు అడిగింది, దాంట్లో సూచనలు అయితే అందరం కూడా పార్టీ అంతర్వర్గంగా ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేశారని అన్నారు. పేద ప్రజలకు ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో 99 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేస్తారని అన్నారు. పేద ప్రజలకు కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని తెలిపారు. పేద ప్రజలకు ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. సంక్షేమ పథకాలకు అన్న ఎన్టీఆర్ ఆద్యుడని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్టీ రామారావు ఆ రోజున ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ₹2 కిలో బియ్యం ఇద్దామని, స్త్రీలకు ఆస్తుల సమాన హక్కు కానీ ఇలా చెప్తే రిఫార్మ్స్ అన్నీ ఎక్కువ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీ రామారావు ప్రారంభించిన పార్టీ 43 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి సేవలు అందించడం శుభపరిణామం. ఆయన ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశాడో ఆ ముహూర్త బలం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎన్టీ రామారావు కూడా మిగతా సినిమా నటుల్లాగానే రాజకీయ పార్టీ ప్రారంభించకుండా సినిమా యాక్టర్గా రిటైర్ అయిపోయి ఉంటే ఇన్నాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేవాడో లేదో అనే మనం చెప్పలేం. కానీ
కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే ఎన్టీ రామారావు గారు పేరు అజరామరం అయింది. ఆయన మరణం లేని జననంలాగా ఇప్పటికి కూడా ఎన్టీఆర్ని కీర్తించే పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద ప్రజలకి సేవ చేయటం కానీ, బీసీలకి రాజ్యాధికారం కట్టబడదు కానీ ఇలా గోల్డెన్ సంఘంలో గోల్డెన్ని విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకురావటమే దానికి భావనగా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 99 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. దాదాపు 88,20,000 రూపాయలు పైబడి అవన్నీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 67 మ్యాక్సిమం ఒక కాన్స్టిట్యున్సీకి 67 చెక్కుల నుంచి రాని పరిస్థితి. గన్నవరం రోజు జరిగిన 99 చెక్కులు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బొండ ఉమామహేశ్వర హాజరై పార్టీ పథకాలను ఆవిష్కరించారు. 43వ డివిజన్, 30వ డివిజన్ గద్దె వారి పొలాలు, పైపుల్ రోడ్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో బొండా ఉమా పాల్గొన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో వంగవీటి మోహనరంగ ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కృషి చేయాలని, ప్రజల మనిషి వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఈ సందర్భంగా ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పురోగ అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు పండ్లు, మజ్జిగ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు వాడలా ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా సీను, డివిజన్ ఇన్ఛార్జి బొత్తులకొండ, స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా మైనార్టీ అధ్యక్షులు అన్వరం, ఇంకా నాయకులందరి ఆధ్వర్యంలో, మోత్కూరు కాసిం అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజీవ్ నగర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారు అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాల్ని ఆవిష్కరించుకున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు కూడా మరి తెలుగు జాతికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి, మహిళలకి ఆస్తులు సమానం కల్పించి, అలాగే పక్కా ఇళ్లు కానీ, పింఛన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆద్యం పలికితే, మరొక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ మాజీ శాసనసభ్యుడిగా ఆయన పనిచేసినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో స్థిరపడటానికి వలస వచ్చినటువంటి తూర్పు ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా మారుమూరు గ్రామాల నుంచి కానీ, ప్రకాశం నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అండగా ఉండి రౌడీ మూకల కన్ను కూడా వాళ్ళ మీద పడకుండా కాపాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆ పోరాటంలోనే ఆయన అసూలు బాసిన ఇవాళకి ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. ఆయన అనుచరుడిగా మేము ఈరోజు శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచున్న ఆయన ఆశయ సాధన కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కోసం పోరాడతామని, వాళ్ళకి అండగా ఉంటామని, వాళ్ళకి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ముస్లింలు ఉన్నారని, ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని అన్నారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని గలీబ్ షాహిద్ దర్గాను నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ అని, ఈ మాసంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉంటారని తెలిపారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారని, పేదవారికి సహాయం చేస్తారని అన్నారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారని, ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని అన్నారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు మెరుగుపరచడానికి అన్ని విధాలుగా ప్రణాళిక వేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని తెలిపారు. పేదరికంలో ఉన్న ముస్లిం సోదరీమణులకి ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాధిఘోరంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి, కానీ విద్య, వైద్యం, ఉపాధి వాటిల్లో గట్టిగా మా పనిచేస్తాము. ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ, మళ్ళీ రంజాన్ వచ్చినప్పటికీ మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తాను మరొకసారి చెబుతూ మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాహకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటారు. మరి అనేక సందర్భాల్లో అందరినీ తెలుసుకుంటూ ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీద వేస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరఫున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణంపై న్యాయ పోరాటం చేస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన ప్రమాదంలో చనిపోయారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తేలాల్సి ఉందని అన్నారు. విజయవాడ నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ విలేకరులతో మాట్లాడుతూ మరణంపై నిజానిజాలు వెల్లడి కాకముందే సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ వేగవంతంగా చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ క్రిస్టియన్ బోర్డు కోరిందన్నారు. మంత్రి నారా లోకేష్ ను పోలీసు ఉన్నతాధికారులను కలిసి నివేదికలు అందజేస్తామని, త్వరితగతిన కేసు దర్యాప్తు జరిగేలా నేషనల్ క్రిస్టియన్ బోర్డు పక్షాన పోరాటం చేస్తామన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పారదర్శకంగా దర్యాప్తు జరిగేందుకు క్రైస్తవ సమాజమంతా ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది మర్డర్ అయిందని, కొంతమంది యాక్సిడెంట్ అయిందని, కొంతమంది మేమే చంపినామని, ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. క్రైస్తవ సమాజమా, ఇప్పుడు కావాల్సింది మనకు ప్రచారాలు కాదు, మన పబ్లిసిటీ కాదు. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ, అలా కుటుంబానికి మనం తోడుగా ఉన్నామా, సపోర్ట్గా ఉన్నామని చూపించే ఆలోచన మనకు రావాలి. అంతే తప్ప ఎవరి నోటికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని కొంతమంది, బతికుంటే మేమే చంపేవాళ్ళమని కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని, కొంతమంది ఏమో వేరే మతం వాళ్ళు చంపేసిరని, కొంతమంది ఏమో వేరే కులం వాళ్ళు చంపేసిరని ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులకు ఒక మంచి గుర్తింపు ఉంది. మనం శాంతియుతంగా పోరాటాలు చేసి సాధించుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనము డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. జడ్జిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ రావాలని, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుందామని రకరకాలుగా ఎవరు తోచినది వాళ్ళు చేస్తున్నారు. దయచేసి క్రైస్తవంలో ఉన్న సేవకులు కానీ, లీడర్స్ కానీ తక్షణమే స్పందించండి. మనకు జరిగిన అన్యాయాన్ని మనం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనం పోరాటం చేసి మనము క్లియర్ చేసుకుందాం. అంతే తప్ప సోషల్ మీడియా ఉంది కదా, ఒక ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి జనాలను, క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయకండి. నాయకులు ఎవరు, రాజకీయ నాయకులు ఒక పాస్టర్ను చంపాలని అనుకోరు. రాజకీయాలకు పాస్టర్లకు సంబంధమే లేదు. వేరే మతం వాళ్ళు మతాలను డెవలప్ చేసుకోవడానికి మనుషులను చంపరు. అటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము మతాలకు, కులాలకు, హత్యకు సంబంధం లేదని మేము అనుకుంటున్నాము. అసలు హత్యనో యాక్సిడెంటో ఇంకా తేలలేదు. తేలిన తర్వాత మనం మాట్లాడదాం. అప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూర్చొని మనం మాట్లాడి ఏం చేయాలో దాన్ని బట్టి దాన్ని కార్యాచరణ చేద్దాం. అంతే తప్ప ముందే ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మనం మాట్లాడొద్దు. మన ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండే సమయము. వాళ్ళ కుటుంబానికి మనం ఆధారంగా ఉందాం. ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతాల ముందు తీసుకెళ్దాం. ప్రవీణ్ పగడాల గారి ఆలోచనల ముందు తీసుకెళ్దాం. ప్రవీణ్ పగడాల గారు ఎట్టయితే అంబేద్కర్ వాదాన్ని
ఎలాగైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళారో అదేవిధంగా ఇక్కడ ఉన్న క్రైస్తవులు సేవకులు లీడర్లు ఆ విధాన్ని మనం ముందుకెళ్దాం. ఆయన ఆశయాలను సాధించడం కోసం మనం పనిచేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని వ్యాఖ్య. పార్టీలో ఎప్పుడు యువ రక్తం కావాలన్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్పగానే బాత్రూంలో కాలు జారి పడుతున్నారని ఎద్దేవా. ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.